ఫ్యూచర్ లో బ్యాడ్మింటన్ ఆడాలన్నా, టెన్నిస్ ఆడాలన్నా, క్రికెట్ ఆడాలన్నా, ఫుట్బాల్ ఆడాలన్నా మనకి తోడు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. కాకపోతే ఫ్యూచర్ లో తోడు లేకపోయినా గానీ రోబోట్స్ తో ఆడేసుకోవచ్చు. మనం ఒక రోబోట్ కంపానియన్ గనుక కొనుక్కున్నామంటే ఇంకా వేరే మనిషి అవసరం లేదు, రోబోట్ తోనే ఆడొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే స్విట్జర్లాండ్ లోని రోబోటిక్ సిస్టమ్ ల్యాబ్ లోని ఒక టీమ్ బ్యాడ్మింటన్ ఆడగలిగే ఒక రోబోట్ ని కనుగొన్నారు. ఈ రోబోట్ అనేది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ బేస్డ్ కంట్రోలర్ వాడి కాక్ ని ఎలా వస్తుంది, ఎటు వెళుతుంది అనేది ట్రాక్ చేయగలుగుతుంది, ఎక్కడ పడుతుంది అనేది ప్రెడిక్ట్ చేయగలుగుతుంది, దాన్ని కరెక్ట్ గా రెస్పాండ్ కూడా చేయగలుగుతుంది. సో ఇదనేది వెరీ గుడ్. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇది మెషిన్ లెర్నింగ్ లోని ఒక టెక్నిక్ అనమాట. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. ఇదేంటంటే ఒక డెసిషన్ తీసుకుంది అనుకోండి రోబోట్, ఆ మోడల్ అనేది ఒక డెసిషన్ తీసుకుంటే అది కరెక్ట్ అయితే గనక రివార్డ్ ఇస్తుంది, తప్పు అయితే గనక పెనాల్టీ ఆర్ పనిష్మెంట్ ఇస్తుంది అనమాట. సో దట్ తప్పుకి ఓకే ఇది తప్పు అని మోడల్ తెలుసుకుంటుంది. కరెక్ట్ డెసిషన్ గనక తీసుకుంటే ఓకే రివార్డ్ ఇస్తాం కదా, ఓకే ఇలా తీసుకోవాలి, ఇలా చేయాలి. పిల్లవాడికి కరెక్ట్ అయితే గనక చాక్లెట్ ఇచ్చినట్టు, తప్పు అయితే గనక దెబ్బ ఇచ్చినట్టు.